నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధచర్యలో మహాపరినిర్వాణ సూత్రంలో బుద్ధ భగవానుడు తన తర్వాత భిక్షువులు కలిసిమెలిసి ఉండడానికి, నిర్వాణ మార్గంలో ముందుకు పోవడానికి తగిన ధర్మాలను బోధించటాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. భిక్షువులారా, హాని కలిగించని, వృద్ధిని కలిగించే మరో 7 ధర్మాలను చెప్తాను. భిక్షువులారా, భిక్షువులు శ్రద్ధను కలిగి ఉన్నంత వరకు, పాపము చేయటంలో సిగ్గును కలిగి ఉన్నంత వరకు, అంటే పాపం చేయడానికి సిగ్గును భయాన్ని కలిగి ఉన్నంత వరకు, బహుశ్రుతులై ఉన్నంత వరకు. బహుశ్రుతులు అంటే పెద్దల ద్వారా చాలా జ్ఞానాన్ని విన్నవారై ఉన్నంత వరకు, అంటే పండితులు అని చెప్పచ్చు. శక్తితో పట్టుదలగా ప్రయత్నించినంత వరకు, కుశల సాధనలో ప్రయత్నశీలుడై ఉన్నంత వరకు, ప్రజ్ఞావంతులై ఉన్నంత వరకు. భిక్షువులారా, భిక్షువులకు వృద్ధియే కానీ హాని లేదు. భిక్షువులారా, భిక్షువులు హాని కలిగించకుండా వృద్ధిని కలిగించే ఈ 7 ధర్మాలలో నిలిచినంత వరకు, పాటించినంత వరకు వారికి వృద్ధియే కానీ హాని లేదు. భిక్షువులారా, హాని కలిగించని, వృద్ధిని కలిగించే మరో 7 ధర్మాలను చెప్తాను. వానిని వినండి, చక్కగా విచారించండి. అలాగే బంతే అని భిక్షువులు భగవానునికి బదులు పలికారు. భగవానుడు ఇలా అన్నాడు: భిక్షువులారా, భిక్షువులు సతీ సంబోధి అంగాన్ని, అంటే ఎరుక, పెంపొందించుకున్నంత వరకు, ధమ్మ విచయ అంటే ధమ్మ చింతన, సంబోధి అంగాన్ని పెంపొందించుకున్నంత వరకు, వీర్య అంటే పట్టుదలతో శక్తినంతా ఉపయోగించి ప్రయత్నించటం, వీర్య సంబోధి అంగాన్ని పెంపొందించుకున్నంత వరకు, ప్రీతి సంబోధి అంగాన్ని పెంపొందించుకున్నంత వరకు. ప్రీతి అంటే జ్ఞానంలో తన్మయత్వం. ప్రశ్రబ్ది అంటే శాంతి, శాంతి సంబోధి అంగాన్ని పెంపొందించుకున్నంత వరకు. సమాధి సంబోధి, సమాధి అంటే ఏకాగ్రత, సమాధి సంబోధి అంగాన్ని పెంపొందించుకున్నంత వరకు. ఉపేక్ష అంటే సమత్వం, సమభావన, సంబోధి అంగాన్ని పెంపొందించుకున్నంత వరకు భిక్షువులకు వృద్ధియే కానీ హాని లేదు. భిక్షువులారా, భిక్షువులు హాని కలిగించకుండా వృద్ధిని కలిగించే ఈ 7 ధర్మాలలో నిలిచినంత వరకు, వీటిని పాటించినంత వరకు వారికి వృద్ధియే కానీ హాని లేదు. భిక్షువులారా, హాని కలిగించని, వృద్ధిని కలిగించే మరో 7 ధర్మాలను చెప్తాను. వాటిని వినండి, చక్కగా విచారించండి. అలాగే బంతే అని ఆ భిక్షువులు భగవానునికి బదులు పలికారు. భగవానుడు ఇలా అన్నాడు: భిక్షువులారా, భిక్షువులు అనిత్య సంజ్ఞను పెంపొందించుకున్నంత వరకు, అనిత్య సంజ్ఞ అంటే ఈ లోకంలో ఉన్నదంతా అశాశ్వతము, నిత్యమైనటువంటిది కాదు, అనిత్యమైనటువంటిది అనే సంజ్ఞను, అంటే దాన్ని గుర్తుపెట్టుకున్నంత వరకు, అనాత్మ సంజ్ఞను, ఇక్కడ ఏది తాను కాదు అనే ఎరుకను కలిగి ఉన్నంత వరకు, అశుభ సంజ్ఞను, ఇక్కడ ఉన్నది శుభం కాదు అశుభమే అనే సంజ్ఞను, ఎరుకను పెంపొందించుకున్నంత వరకు, గుర్తుంచుకున్నంత వరకు, ఆదీనవ సంజ్ఞను పెంపొందించుకున్నంత వరకు,
ఆదీనవము అంటే ప్రమాదం, విశేషకాలలో ప్రమాదం ఉన్నది అనే ఎరుకను పెంపొందించుకున్నంత వరకు, పరిత్యాగ సంజ్ఞను అంటే వదిలిపెట్టడాన్ని, త్యాగాన్ని పెంపొందించుకున్నంత వరకు, విరాగాన్ని పెంపొందించుకున్నంత వరకు, నిరోధ సంజ్ఞను పెంపొందించుకున్నంత వరకు. నిరోధం అంటే ఒకదాన్ని దాటి ఇంకొక దానికి పోవటం, సాధనలో ఒకదాన్ని నిరోధించి ఆ తర్వాత మెట్టును, దాన్ని నిరోధించి ఆ తర్వాత మెట్టును, అట్లా నిర్వాణం వరకు పోవటం. అంతవరకు భిక్షువులకు వృద్ధియే కానీ హాని లేదు. ఇంకా వృద్ధిని కలిగించే మరో 7 ధర్మాలను చెప్తాను, వాటిని విని చక్కగా విచారించండి. భిక్షువులారా, భిక్షువులు మైత్రీపూర్ణమైన అంటే స్నేహపూర్ణమైన శారీరక కర్మలలో నిలిచి సబ్రహ్మచారులతో స్నేహపూర్ణమైన శారీరక కర్మలతో వ్యవహరిస్తే వృద్ధియే కానీ హాని లేదు. అదేవిధంగా మైత్రీపూర్వకమైన మాటలలో నిలిచి మైత్రీపూర్ణమైన మాటలతో వ్యవహరిస్తే వృద్ధియే కానీ హాని లేదు. ధార్మికంగా ధర్మంతో తమకు దొరికిన వాటిని, చివరికి పాత్ర నిండా లభించిన భోజనాన్ని అయినా సరే సబ్రహ్మచారులకు పంచిన తర్వాత తినే అలవాటు భిక్షువులకు ఉన్నంత వరకు వృద్ధియే కానీ హాని లేదు. భిక్షువులు అఖండమైన, ఛిద్రాలు లేనటువంటి శుద్ధమైన, సేవనీయమైన, విజ్ఞులు మెచ్చుకునే, అనిందితమైన అంటే నిందింపరానటువంటి, ఎవరూ నిందింపడానికి తగిన పనులు చేయనంత వరకు సమాధి వైపు కొనిపోయే శీలాలలో శీలసామాన్యాన్ని కలిగి మనసు లోపల బయట అటువంటి శీలంతో సబ్రహ్మచారులతో వ్యవహరించినంత వరకు వృద్ధియే కానీ హాని లేదు. దుఃఖాన్ని పూర్తిగా నశింపజేసి మోక్షం వైపు కొనిపోయే శ్రేష్టమైన దృష్టిని, దృష్టి సామాన్యాన్ని కలిగి లోపల బయట, దృష్టి సామాన్యం అంటే శ్రమణులకు తగిన దృష్టిని కలిగి లోపల బయట సబ్రహ్మచారులతో అటువంటి దృష్టితో వ్యవహరించినంత వరకు వృద్ధియే కానీ హాని లేదు. భిక్షువులారా, భిక్షువులు హాని కలిగించకుండా వృద్ధిని కలిగించే ఈ 6 ధర్మాలలో, ఇప్పుడు చివరిలో చెప్పుకున్న 6 ధర్మాలలో నిలిచినంత వరకు, వీటిని అంగీకరించినంత వరకు భిక్షువులకు వృద్ధియే కానీ హాని లేదు. అప్పుడు భగవానుడు రాజగృహంలో గృధ్రకూట పర్వతంపై ఉంటూ ఈ విధంగా భిక్షువులకు అనేక విధాలుగా ఇది శీలము, ఇది సమాధి, ఇది ప్రజ్ఞ. శీలంతో కూడి ఉన్న సమాధి మహాఫలదాయకము, అది చాలా గొప్పది. సమాధితో కూడి ఉన్న ప్రజ్ఞ మహాఫలదాయకము, అది చాలా గొప్పది. ప్రజ్ఞతో కూడి ఉన్న చిత్తము కామ మలినము, భవమలినము, అవిద్యామలినము అనే చిత్తమలినాల నుండి పూర్తిగా విడుదల పొందుతుంది అని ఉపదేశించాడు. చిత్తానికి ఇవి 3 మలినాలు. కోరికలు ఒక మలినము, భవము అంటే మళ్ళీ పుట్టుక మీద ఉండేటువంటి ఆసక్తి, తృష్ణ వల్లనే భవం ఏర్పడుతుంది కదా, అది ఒక మలినము. అవిద్య అంటే రాగద్వేష మోహాల్ని కలిగి ఉండటము, ఇది. ఈ 3 రకాల మలినాల నుండి పూర్తిగా చిత్తము విడుదల పొందుతుంది అని ఉపదేశించాడు. అప్పుడు భగవానుడు రాజగృహంలో ఇష్టమున్నంత కాలం విహరించి ఆయుష్మంతుడు ఆనందుని సంబోధించి, ఆనంద రా, అంబలట్టికకు పోదాము అన్నాడు. అలాగే బంతే అని ఆయుష్మంతుడు ఆనందుడు భగవానునకు బదులు పలికాడు. అప్పుడు భగవానుడు పెద్ద భిక్షు సంఘంతో అంబలట్టికకు చేరుకున్నాడు. అది ఒక ప్రాంతం అంబలట్టిక, దాన్నే ఆమ్రయష్టిక అని కూడా అంటారు.
అక్కడ భగవానుడు రాజాగారంలో ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు కూడా భిక్షువులకు అనేక విధాలుగా ఇది శీలము, ఇది సమాధి, ఇది ప్రజ్ఞ, శీలంతో కూడి ఉన్న సమాధి, సమాధితో కూడి ఉన్న ప్రజ్ఞ, ప్రజ్ఞతో కూడి ఉన్న చిత్తము చాలా గొప్పవి. దీనివల్ల ఈ కామమలినాలు, భవమలినాలు, అవిద్యామలినాల నుండి చిత్తం పూర్తిగా విడుదల పొందుతుంది అని ఉపదేశించాడు. అప్పుడు భగవానుడు అంబలట్టికలో ఇష్టమున్నంత కాలం ఉన్న తర్వాత ఆయుష్మంతుడు ఆనందుని పిలిచి, ఆనంద రా, నాలందాకు వెళదాము అన్నాడు. అలాగే బంతే అని ఆనందుడు భగవానునకు బదులు పలికాడు. అప్పుడు భగవానుడు పెద్ద భిక్షు సంఘంతో నాలందాకు చేరుకొని అక్కడ పావారికుని మామిడి తోటలో ఉన్నాడు. భగవానుడు నాలందలో పావారికుని మామిడి తోటలో ఉన్నప్పుడు కూడా ఇది శీలము, ఇది సమాధి, ఇది ప్రజ్ఞ, శీలంతో కూడి ఉన్నటువంటి సమాధి చాలా గొప్పది. ఇంతకుముందు చెప్పుకున్నట్టే సమాధితో కూడినటువంటి ప్రజ్ఞతో చాలా గొప్పది. ప్రజ్ఞతో కూడి ఉన్న చిత్తము ఈ కామ, భవ, అవిద్య మలినాల నుండి పూర్తిగా విడుదల పొందుతుంది అని ఉపదేశించాడు. ఇంతవరకు ఈరోజు చాలు.